టైటిల్ చూసారా? భలే కుదిరింది కదా. మెగాస్టార్ చిరు సినిమా పేరేమో కాక, కానీ అల్లుడు బన్నీ సినిమా పేరేమో రాక. ఏందయ్యా ఈ ప్రాస? టాలీవుడ్ లో ఒక సినిమా గురించి మొదట ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే అంశం టైటిల్. కథ ఎలా ఉంటుందో, హీరో పాత్ర ఎలా ఉండబోతుందో అనే ఆసక్తిని ఒక టైటిల్ తోనే మేకర్స్ పెంచేస్తూ ఉంటారు. అందుకే స్టార్ హీరోల సినిమాల టైటిల్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా మాస్ హీరోల సినిమాలకు పవర్ఫుల్ టైటిల్ పెడితే ఆ సినిమా హైప్ మరో స్థాయికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మెగా కాంపౌండ్ లో కూడా అలాంటి ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అదే కాస్ సెంటిమెంట్. మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాకు కాక, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రానికి రాక అనే టైటిల్స్ ఖరారవ్వడంతో అభిమానులు కొత్త చర్చ స్టార్ట్ చేశారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు స్టార్ హీరోలు, అది దాదాపు ఒకే తరహా ప్రాసతో ఉన్న 2 అక్షరాల టైటిల్స్ ను ఎంచుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మామ కాక అల్లుడు రాక అంటూ ఇప్పటికే మీమ్స్, పోస్టర్స్, ఫ్యాన్స్ ఎడిట్స్ తో నెట్టింట సందడి మొదలైంది. సినిమా టైటిల్ అనేది కేవలం పేరు మాత్రమే కాదు, ఈ సినిమా మూడ్ ను, హీరో క్యారెక్టర్ ను, కథలోని ప్రధాన అంశాన్ని సూచించే మొదటి గుర్తింపు. అందుకే స్టార్ హీరోల సినిమాలకు టైటిల్స్ ఫిక్స్ చేయడంలో మేకర్స్ చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు. అభిమానుల అంచనాలు, మార్కెట్, భాష, పాన్ ఇండియా రీచ్, ఇలా అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుని టైటిల్ ను ఎంపిక చేస్తున్నారు. ఇక ఇప్పుడు చిరంజీవి, అల్లు అర్జున్ సినిమాలకు వచ్చిన కాక, రాక టైటిల్స్ కూడా అదే తరహాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. 2 చిన్న పేర్లు అయినా మాస్ ఫీల్ ను కలిగిస్తున్నాయి. ఒక్కసారి వింటేనే గుర్తుండిపోయేలా ఉండడంతో ఈ టైటిల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. పుష్ప సిరీస్ తో ప్రపంచవ్యాప్తంగా తన మార్కెట్ ను విస్తరించుకున్న బన్నీ ఇప్పుడు మరింత భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉన్నారు. కాగా ఈ సినిమాకు రాక అనే టైటిల్ ఖరారైన విషయం తెలిసిందే. టైటిల్ ప్రకటించినప్పటి నుంచే అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. చిన్నదైనా పవర్ఫుల్ గా ఉండే ఈ పేరు హీరో పాత్రకు తగ్గట్టుగా ఉందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అట్లీ సినిమాల్లో హీరో ఎలివేషన్స్ కు ఎంత ప్రాధాన్యం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి దర్శకుడి చేతిలో అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు రోజుకు రోజుకు పెరిగిపోతున్నాయి. భారీ బడ్జెట్, అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలు, అంతర్జాతీయ స్థాయి విజువల్స్ తో ఈ సినిమా రూపొందుతోందని తెలుస్తోంది. దీంతో రాకా కోసం కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు, దేశవ్యాప్తంగా సినీ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. పుష్ప ఫ్రాంచైజీతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు. ముఖ్యంగా పుష్ప 2 తర్వాత ఆయన మార్కెట్ మరింత పెరిగిపోయింది. అందుకే ఇప్పుడు ఆయన నుంచి వచ్చే ప్రతి సినిమా జాతీయ స్థాయిలో చర్చకు తెరలేపుతోంది. రాకా కూడా అదే స్థాయిలో భారీ అంచనాల మధ్య రూపొందుతోంది. టైటిల్ నుంచే మాస్ వైబ్స్ కనిపించడంతో అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్టర్లు, ఫ్యాన్ మేడ్ వీడియోలు, కాన్సెప్ట్ ఆర్ట్స్ తో సందడి చేస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే, ఆయన పుట్టినరోజు సందర్భంగా బాబీ కొల్లి దర్శకత్వంలో వస్తున్న మెగా 158 చిత్రానికి సంబంధించిన టైటిల్ గ్లిమ్స్ విడుదలైంది. చాలా కాలంగా ఈ సినిమాకు వేర్వేరు టైటిల్స్ ప్రచారంలో ఉన్నా చివరకు మేకర్స్ అందరికీ సర్ప్రైజ్ ఇస్తూ కాకా అనే టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు. టైటిల్ గ్లిమ్స్ విడుదలైన వెంటనే సోషల్ మీడియా మొత్తం కాకా పేరుతో మారుమోగిపోయింది. ఆక్వా ఇండస్ట్రీలో సూపర్వైజర్ గా కనిపించే సత్యం పాత్రలో చిరంజీవి, తర్వాత మాస్ అవతారంలో కనిపించిన తీరు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. టైటిల్ కూడా ఆయన పాత్రకు బాగా సరిపోతుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న మాట అదే, మామ కాక అల్లుడు రాక. 2 సినిమాలకు సంబంధించిన పోస్టర్లను కలిపి అభిమానులు ప్రత్యేక పోస్టర్లు తయారు చేస్తున్నారు. కొందరు ఫన్నీ మీమ్స్ చేస్తుంటే మరికొందరు ఇది కొత్త మెగా సెంటిమెంట్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు స్టార్ హీరోలు వరుసగా కాతో ముగిసే 2 అక్షరాల టైటిల్స్ తో రావడం యాదృచ్ఛికమే అయినప్పటికీ అభిమానులు మాత్రం దీన్ని కూడా ఒక సెంటిమెంట్ గా మార్చేశారు. గతంలో కూడా మెగా హీరోల సినిమాల విషయంలో ఇలాంటి అనేక సెంటిమెంట్లు చర్చకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కాక, రాక టైటిల్స్ తో కూడా ఇలాంటి చర్చే జరగబోతోంది. కొందరు అభిమానులు ఇది కేవలం యాదృచ్ఛికం అంటుంటే, మరికొందరు మాత్రం 2 సినిమాలు కూడా బ్లాక్ బస్టర్లు అవుతాయని ముందుగానే జోక్యం చెబుతున్నారు.
సోషల్ మీడియా అయితే కా మ్యాజిక్ స్టార్ట్ అయింది. కాంటేక్ కలెక్షన్స్, కాంటేక్ కింగ్ సైజ్ హిట్ అంటూ సరదాగా పోస్టులు కూడా చేస్తున్నారు. 2 సినిమాలు కూడా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లుగా రూపొందుతున్నాయన్న ప్రచారం ఉంది. అందుకే అభిమానులు ఈ 2 సినిమాల బాక్సాఫీస్ ఫలితాలపై కూడా ఇప్పటి నుంచే చర్చలు స్టార్ట్ చేశారు. టైటిల్స్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఎక్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లలో వేలాది పోస్టులు కనిపించాయి. మామ కాక అల్లుడు రాక, మెగా ఫ్యామిలీలో కొత్త రైమింగ్, బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర వంటి క్యాప్షన్లతో అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఆయన టైటిల్స్ తోనే ఇంత పెద్ద చర్చ జరగడం మాత్రం ఈ 2 సినిమాలపై ఉన్న క్రేజ్ కు నిదర్శనం. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి తన మాస్ ఇమేజ్ తో కాకాగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతూ ఉంటే, మరోవైపు అల్లు అర్జున్ రాకాగా పాన్ ఇండియా స్థాయిలో మరో సంచలనం సృష్టించాలని చూస్తున్నారు.